ఆరంభ శూరులు అన్న వ్యక్తులు ఉన్నారు. ఆరంభ శూరులు. అలాగే ఆ ఆరంభ శూరులు కాస్త ఏమయ్యారంటే చివరికి అంత్యభ్రష్టులు. ఆరంభము అంటే ప్రారంభం. ప్రారంభం అంటే తన జీవిత ప్రారంభం. ఆరంభంలో ఎలా ఉన్నారో చివరికి వెళ్ళేసరికి వారు అలా లేరు. అంటే ఆరంభం ఎంత గొప్పగా ప్రారంభిస్తావో నీ ముగింపు కూడా అంత ఘనంగా ఉండాలి. చాలామంది ప్రారంభిస్తారు కానీ ముగింపు ముగింపు అంత ఘనంగా ఉండదు. అంటే ప్రారంభం గొప్పదే కానీ ముగింపు మాత్రం అంత గొప్పగా ఉండదు. కనుక ఈరోజు దేవుడు మనందరి జీవితాల్లో కూడా ఏం కోరుతున్నారంటే, నువ్వెంత గొప్పగా ఆరంభించావో, ఎంత గొప్పగా ప్రారంభించావో నీ క్రైస్తవ జీవితాన్ని, ఆ క్రైస్తవ జీవితం ముగింపు కూడా అంతే గొప్పగా, అంతే ఘనంగా ముగించాలి. అంటే నీ చావు నీ యొక్క జీవితంలో క్రీస్తు ప్రభువు పట్ల నీకున్నటువంటి ఉద్దేశము ఎదుటివారు చెప్పగలిగే ఒక గొప్ప సాక్షి కలిగినటువంటి జీవితం ఉండాలి. కాబట్టి ఈరోజు ఆరంభ శూరులు, అంత్యభ్రష్టులు అన్న పాఠాన్ని మనం నేర్చుకుందాం. దీని ద్వారా మనకి ఏమర్థమవుతుందంటే, చాలామంది బాప్తిజం ఇచ్చిన తొలి నాళ్ళలో బాప్తిజం పొందుకున్న ప్రారంభ దినాల్లో ఎలా ఉంటారంటే, చాలా ఏదో చూడండి, వెనక నుంచి మనం చెప్పక్కర్లేదు మందిరానికి రమ్మని. ఒక అగ్ని రగులినట్టుగా పాటలకు ఉంటారు, ప్రార్థనలో ఉంటారు, వాక్యం వింటారు, మానక దేవుని మందిరానికి వస్తూ ఉంటారు. దినాలు గడుస్తూ ఉంటాయి, రోజులు గడుస్తూ ఉంటాయి, కనబడరు. ఈరోజు నాకు చాలామంది కనబడరు సంఘంలో. ఎందుకంటే నాకన్నా మళ్ళీ వాళ్ళందరూ ముందు నుంచి ఉన్నవాళ్ళే, భక్తిగా ఉన్నవాళ్ళే, కానీ మందిరానికి కనబడరు. ఏమైంది అంటే, ఆరంభం బాగా ప్రారంభిస్తారు కానీ ముగింపు మాత్రం చాలామంది తక్కువ మంది ఉంటారు. నాకు తెలిసి ముగింపు అనేది చాలా తక్కువ మంది. అంటే అదే భక్తిని కొనసాగించే వాళ్ళు, అదే విశ్వాసాన్ని కొనసాగించే వాళ్ళు తగ్గిపోతూ ఉంటారు క్రమక్రమంగా. ఈరోజు దేవుడు అది కోరుకోవట్లేదు మన నుంచి. నీ ప్రారంభం ఎంత గొప్పగా ప్రారంభించావో అది అంతకంతకు పెరుగుతూ ఉండాలి తప్ప, భక్తిలో పెరగాలి, విశ్వాసంలో పెరగాలి, ఆత్మీయతలో పెరగాలి తప్ప అది దినదినం దిగజారిపోకూడదు క్రైస్తవ జీవితంలో. ఈరోజు ఇక్కడ 7 రాశాను కానీ చాలామంది ఉన్నారు గ్రంథంలో, చాలామంది ఉన్నారు. ప్రాముఖ్యంగా మీకు 7 పాత్రలు చూపిస్తాను ఇప్పుడు. ఈ 7 పాత్రలు కూడా 7 పాత్రలు అంటే 7 వ్యక్తులు. ఈ 7 వ్యక్తులు వారి జీవిత ప్రారంభం చాలా ఘనంగా ఉంటుంది, చాలా గొప్పగా ప్రారంభించారు కానీ ముగింపు భయంకరంగా ఉంటుంది. ముగింపు ఎంత భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారో అనిపిస్తుంది, కానీ ప్రారంభం చూస్తే చాలా గొప్పగా ఉంటుంది. ఉదాహరణగా ఒక ఉపమానం చెప్పి నేను ముందుకు వెళ్తాను. లూకాసు వార్త 14వ అధ్యాయం. లూకాసు వార్త 14వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పినటువంటి ఒక శ్రేష్టమైన ఉపమానం తెలియజేస్తాను చూడండి. లూకాసు వార్త 14వ అధ్యాయంలో ఈ ఉపమానం మనం చూడగలం. లూకా 14వ అధ్యాయం అందరూ తెరిచారు కదా? 28, 29, 30 చూడగలరు. లూకా 14, 28, 29, 30 వచనాలు చూడండి. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులబడి మొదట లెక్క చూచుకొనడా? ఏదైనా కట్టించాలంటే ముందు చూసుకుంటాడా? నాకు సామర్థ్యం ఉందో లేదో చూసుకుంటాడు, లేదంటే నవ్వుల పాలైపోతాం. ఏదైనా చూడండి, ఒక కట్టడం కట్టాలంటే దానికి తగిన మనకి ఆర్థికంగా మనం తట్టుకోగలమా, ఆ బిల్డింగ్ మనం పూర్తి చేయగలమా అని చూసుకోవాలి. అంటే గోపురం కట్టించడానికి యేసుప్రభు చెప్తున్నాడు. ఇది ఎందుకు చెప్తున్నాడో మీకు తర్వాత చెప్తాను. ఎవరైనా ఒక ఇల్లు కట్టించాలంటే ఆ ఇల్లు నేను పూర్తి చేయగలనా అన్న ఆలోచన మనకు ఉండి ముందుకెళ్తాం. ఏ డబ్బులు లేకపోతే ఎవరు ముందుకెళ్ళరు. అంటే యేసుప్రభు ఏమంటున్నాడంటే, క్రైస్తవ జీవితం ప్రారంభించే ముందు ఏమర్థం అవ్వాలంటే, నేను క్రైస్తవ జీవితాన్ని కొనసాగించగలనా అని ముందు తెలుసుకోవాలి. ఈరోజు బాప్తిజం తీసుకునే పిల్లలు ఉంటారు. బాప్తిజం తీసుకునే ముందు వాళ్ళ ఆలోచన ఎలాగుండాలంటే, తీసుకోవడం గొప్పతనం కాదు, ఎవరైనా తీసుకోగలరు, కానీ తీసుకున్న ఆ రక్షణ జీవితాన్ని చివరి వరకు కొనసాగించగలనా లేదా అని ముందు నీకు నీవుగా పరీక్షించుకోవాలి, నాకు నేనుగా పరీక్షించుకోవాలి. ఎందుకంటే తీసుకుని నవ్వుల పాలు కాకూడదు, తీసుకుని దేవుని నామానికి ఎగతాళి వచ్చే విధంగా నా బ్రతుకు లోకంలో ఉండకూడదు. నన్ను చూసి ఒకడు దేవుని తిట్టకూడదు. నా బ్రతుకును చూసి, నా ప్రవర్తన చూసి దేవుడి నామానికి అవమానం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. ఎందుకు అంటే, అందుకే తగులుబడి అంటాడు. ఒక కట్టనం, ఒక మందిరం లేదా ఒక బిల్డింగ్ కట్టించినప్పుడే కట్టగలమా లేదా అని చూసుకుంటాడే. తర్వాత 29
చూచు కొనని ఎడల అతడు దాని పునాది వేసి ఒకవేళ దాన్ని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుషుడు కట్ట మొదలుపెట్టును గాని కొనసాగింపలేకపోయినని అతను చూచి ఎగతాళి చేయసాగుదురు. ఎగతాళి చేస్తారు. భలే స్టార్ట్ చేశాడు రా, అగో పునాదేసి వదిలేశారు. పునాదేసి వదిలేశారు, ఇంకా స్టార్ట్ చేయలేరు. కానీ ప్రారంభం స్టార్ట్ చేశారు, కానీ పునాదేసి ఆపేశారు. పునాది నుంచి ఇంకా కదలట్లేదు అని మనం చూసి నవ్వుకుంటారు. అయితే ఇక్కడ యేసుప్రభు చెప్పింది ఒక బిల్డింగ్ గురించి కాదు. బిల్డింగ్ను ఉదాహరణగా తీసుకొని ఒక పునాది వేసి ఆపేస్తే ఎదుటి వాళ్ళకి ఎంత చులకనగా నవ్వుకుంటారో కట్టలేకపోయామని మనుషుని క్రైస్తవుడి జీవితం కూడా ఆయన ఎంత అద్భుతంగా వివరించాడంటే యేసుప్రభు వారు, నువ్వు కూడా క్రైస్తవ్యం అనేది చాలా కష్టం. లోకంలో అందరూ నిన్ను చూస్తుంటారు. క్రైస్తవుడు అనగానే చూడండి, దేవుణ్ణి వాళ్ళు గుడికి వెళ్తారు. గుడికి వెళ్ళినోడు తప్పు చేసినా పెద్ద పట్టించుకోరు. మీరు చూసారు అలాంటి వాళ్ళనమ్మా. గుడికి వెళ్ళిన వాళ్ళు తాగుతుంటే పెద్ద బాధ అనిపించదు. చర్చికి వెళ్ళిన వాళ్ళు తాగండి, అమ్మా దేవుణ్ణి నమ్ముకున్నోడు తాగుతున్నాడే మాట్లాడతారు. గుడికి వెళ్ళిన వాళ్ళు చాలామంది తాగుతున్నారు, గుడి దగ్గరే తాగుతున్నారు, అమ్మవారికి బలిచిన దగ్గరే తాగుతున్నాడు. అది పెద్ద తప్పు అనిపించదు. అదే మీరు చర్చికి వెళ్ళిన తర్వాత ఎక్కడైనా పొరపాటున ఎవరైనా అది తాగలేదు కనబడితే బారు షాపుల నుంచి వస్తున్నాడు ఏంటి అంటే, దేవుడు నిజంగా ఎంత శ్రేష్టత క్రైస్తవ జీవితం కొనసాగించడం అంటే, మనల్ని చూసి ఎదుటివాడికి ఎగతాళిగా నా జీవితం ఉండకూడదు. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, క్రీస్తు ప్రభువుని అంగీకరించాను సొంత రక్షకుడిగా. ఏ రోజైతే నువ్వు సొంత రక్షకుడిగా క్రీస్తుని అంగీకరించావో కడ వరకు, నీ మరణం వరకు కూడా అది కొనసాగించాలి. కొనసాగించకపోతే క్రైస్తవ్యంలో బాప్తిజం పొందడం వేస్ట్. తీసుకోకూడదు, ఇంకా కాసేపు ఉండాలంతే. లేదు, నమ్మకంగా నేను కొనసాగించగలను, క్రీస్తుని బట్టి దేవుని నామానికి అవమానం రాకుండా నేను చూడగలను అనుకుంటే వెరీ గుడ్, చాలా మంచిది, తీసుకోండి, తీసుకోవాలి కూడా. కాబట్టి ఆరంభం ఎలా ఉన్నా ముగింపు మాత్రం చాలామంది భయంకరంగా ఉంది. ఇక్కడ కొంతమంది వ్యక్తులు రాశాను, నేను చదువుదాం. నెంబర్ 1 చూడండి, ఎవరు? సౌలు. ఈ సౌలు మొట్టమొదటి ఇశ్రాయేల్ రాజు, మొట్టమొదటి ఇశ్రాయేల్ని పరిపాలించిన రాజు, దేవుడి చేత ఎంపికమైన వాడు. దేవుడే సౌలుని ఏర్పాటు చేశాడు. అయితే ఆ సమయానికి దేవుడు ఏర్పాటు చేసినప్పుడు సౌలు జీవితం చాలా బాగుంటాడు, చాలా వినయం కలిగిన వాడు సౌలు. తండ్రి మాట వినేవాడు. మీరు అన్ని రిఫరెన్స్ నేను చెప్పలేను, కానీ మీరు 2 సమూయేలు గ్రంథం లేదా 1 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం తర్వాత చూడండి. అంటే 1 సమూయేలు 9వ అధ్యాయం చదివితే తండ్రి మాట వినే బిడ్డగా సౌలు కనబడతాడు. అమ్మ, తండ్రి మాట విన్నాడంటే మంచోడేనా చెడ్డోడా? మంచోడే. నాన్న గాడిదలు ఎక్కడికి వెళ్ళిపోయి చూడన్నాడు నాన్న. ఏడు గాడిదలు చూడాలా అని అండు. మా నాన్న గాడిదలు ఎక్కడికి వెళ్ళి చూడమన్నాడు, ఆయన వెళ్ళిపోయాడు. నాన్న అలాగే నాన్న, ఎక్కడికి వెళ్ళి ఎత్తుక్కొని వస్తాను అంటే తండ్రి మాట వినే బిడ్డగా సౌలు కనబడతాడు 1 సమూయేలు 9వ అధ్యాయంలో. అది చూసినటువంటి దేవుడు నిజంగా అందరినీ చూశాడు. ఎవరిని ఏర్పాటు చేసుకుందో రాజుగా అంటే సౌలునే చూశాడు దేవుడు. అప్పటికి సౌలు కనబడ్డాడు దేవుడికి. అయితే సౌలును దేవుడు ఎన్నుకున్నాడు. ఆయనలో వినయం చూశాడు. తండ్రి మాట వినే బిడ్డగా, దేవుడి మాట వినే బిడ్డగా కనబడ్డాడు. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం. ప్రారంభ జీవితం సౌలు చాలా గొప్పవాడే, చాలా మంచివాడే, తండ్రి మాట వినే బిడ్డగా కనబడతాడు. ఆయన జీవితం ప్రారంభం మాత్రం గొప్పదే. చూడండి 10వ అధ్యాయం 6వ వచనం. 1 సమూయేలు 10:6. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు. అంటే సమూయేలు వచ్చారు. సమూయేలు వచ్చి సౌలుని అభిషేకించాడు. దేవుడు అభిషేకించమన్నాడు. అభిషేకించబడిన తర్వాత ఆయన మీదకి ఏ ఆత్మ వచ్చిందో? యెహోవా దేవుని ఆత్మ బలంగా వచ్చింది. అంటే మొట్టమొదటిగా ఇశ్రాయేలు రాజైన సౌలు ఆరంభ జీవితం ఎలా ఉందంటే, ఆయన చాలా వినయం కలిగిన వాడు, దేవుని ఆత్మను పొందుకున్నాడు. దేవుడే తన ఆత్మనిచ్చాడు. ఆ ఆత్మ వల్ల గొప్ప కార్యక్రమాలు చేశాడు సౌలు గారు, చాలా గొప్ప కార్యాలు. అక్కడ 9వ వచనం చూడండి, 10:9. అతడు సమూయేలు నొద్ద నుండి వెళ్ళిపోవుటకై తిరుగగా దేవుడు అతనికి క్రొత్త మనసు అనుగ్రహించెను. అంటే ఒక మంచి మనసు ఇచ్చాడు దేవుడు. సౌలు జీవితాన్ని చూసి సౌలుని అభిషేకించాడు. అభిషేకించిన తర్వాత దేవుడే తన ఆత్మను సౌలులో ఉంచి, సౌలా నువ్వు బలంగా పనిచేయాలి దేవుని ప్రజల కోసం, ఇశ్రాయేలు కోసం అంటే సౌలు చాలా ఆనందపడ్డాడు. బాగానే కొనసాగించాడు, తప్పులేదు. తన జీవితంలో కొంతవరకు బాగానే వెళ్ళాడు. అయితే మధ్యలో తన జీవితంలో ఆ చివరికి వచ్చేసరికి తన పాత్ర, తన యొక్క జీవితంలో అంతంలో ఏమయ్యాడంటే దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు. దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు. అమ్మ, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నీలో పరిశుద్ధాత్మను ఉన్నంత వరకు నీ ఆత్మీయ జీవితం బాగుంటుంది.
ఒకవేళ ఎవరైనా పాపం చేసి తప్పుడు పనులు చేసుకుని దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేస్తే నీలోంచి ఆత్మ వెళ్ళిపోతే నీ జీవితం భయంకరంగా మారిపోద్ది. కొంతమంది వ్యక్తులను చూస్తుంటాం, ఎందుకురా వీడు ఎలాగైపోయాడు, ఎందుకు ఆవిడ అలాగైపోయింది అంటే పరిశుద్ధాత్ముడు లేకపోతే ఆత్మీయ జీవితం నష్టపోతాడు. ఇప్పుడు సౌలు దేవుని ఆత్మ ఉన్నంత వరకు చాలా బలంగా ఉన్నాడు. చూడండి సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంకి వెళ్దాం ఒకసారి. ఇప్పుడు 10వ అధ్యాయంలో బాగానే ఉన్నాడు కదా ఆయన, 16వ అధ్యాయంకి వెళ్దాం. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం 14వ వచనం చూడండి. 16-14. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరపింపగా. ఇప్పుడు దేవుడి ఆత్మ వెళ్ళిపోయి ఏ ఆత్మ వచ్చింది? దయ్యపు ఆత్మ. దురాత్మ అంటే దయ్యపు ఆత్మ. అంటే దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు. ఎందుకు పోగొట్టుకున్నాడు సౌలు అంటే దేవుడి మాట సౌలు వినలేదు. దేవుడు చెప్పిన ఆజ్ఞ సౌలు పాటించలేదు. దేవుడు చెప్పింది చేయకుండా తన ఇష్టానుసారంగా ప్రవర్తించాడు. ఇంతకీ ఆయన చేసిన ప్రధానమైన తప్పులు చాలా ఉన్నాయి. అందులో ఒకటేంటంటే కర్ణ పిశాచాల దగ్గరికి ముహూర్తాలు చూడడం. ఈరోజు మన భాషలో చెప్తున్నాను, ముహూర్తాలు చూడడం. శకునం చూసుకున్నారా, దగ్గితే బయటికి వెళ్ళరు, తుమ్మితే బయటికి వెళ్ళరు, అలాంటి బ్యాచ్లు ఉంటాయి. అలాంటి బ్యాచ్లు అందరూ ఎవరంటే సౌలు గారికి తమ్ముళ్ళు చెల్లెళ్ళు. తుమ్మిన తర్వాత అన్నం తింటున్నప్పుడు తుమ్మితే ఇక్కడ నీళ్ళు వేసుకుంటారు. అదేంటో నాకు అర్థం కాలేదు, చాలామంది చూశాను నేను. అన్నంతో తుమ్మారు, ఏదో తుమ్మొచ్చింది, అన్నం మెతికలు కింద పడిపోయి వెంటనే ఆ గ్లాసులో నీళ్ళు తీసి ఇక్కడ వేసుకున్నారు. తుమ్మొచ్చింది, దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఇప్పుడు ఇదంతా ఎవరు ఇలా పాటించేవాళ్ళు అంటే ముహూర్తాలు శకునములు చూసేవారు సౌలు గారికి స్వయాన అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అవుతారు. మనం అలా ఉండకూడదు అంటున్నాను నేను. ఎందుకు అంటే ఈయన చేసిన పని ఎందుకు దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు అంటే దినవృత్తాంతాల మొదటి గ్రంథం 10వ అధ్యాయం. నిజంగా చేజేతులారా తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు సౌలు. దేవుడు ఎంత ఆధిక్యత ఇచ్చాడమ్మా. దేవుని ఆత్మను పొందుకోవడం అంటే మామూలు విషయం కాదు. కానీ దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు. చూడండి దినవృత్తాంతాల మొదటి గ్రంథం 10వ అధ్యాయం 13-14 వచనాలు ఉంటాయి. మొదటి దినవృత్తాంతాలు 10వ అధ్యాయం 13-14 వచనాలు చూడగలరు. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గై కొనక, విన్నాడా వినలేదా? గై కొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకును యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణ పిశాచాలు విచారణ చేయుదానిని వెతికినందుకు సౌలు హతమాయను. 14. అందునిమిత్తము యెహోవా అతనికి మరణశిక్ష విధించి. ఎవరు మరణశిక్ష విధించారు? ఎందుకు విధించాడు అంటే ఏ వ్యక్తినైతే దేవుడు ఆరంభంలో రాజుగా ఎన్నుకున్నాడో ఆ స్థాయి అతనికి ఇవ్వలేదు దేవుడు. ఎందుకంటే ఎవరు ముహూర్తాలు చూస్తే క్రైస్తవ జీవితం ఏం బాగుంటుందో చెప్పండి. నిజంగా నా ఆరంభం ఏ రకంగా బాప్తిజం పొందుకున్నానో నాకు తెలుసు. బాప్తిజం పొందుకున్న తర్వాత నేను చివరి వరకు అలా సంవత్సరం గడుస్తూ ఉన్న కొలది ఇంకా నేను ముహూర్తాలు చూసుకొని లోకంలో ఉన్న అన్యులతో వాళ్ళు ఎవరైనా బంధువులు ఉంటే వాళ్ళు చెప్పిన మాట విని నేను ప్రకారం జీవిస్తూ ఉంటే సౌలుకి నాకు పెద్ద తేడా ఏముంది? ఈరోజు నా క్రైస్తవ జీవితం జీవిస్తున్న నాకు ఆ రోజు సౌలు కర్ణపిశాచాలు ఎందుకు చూడాలి? ఎందుకు అంటే ఆరంభంలో ఎలా నమ్మాడు? దేవుడే, ఆయన తప్ప మరొక దేవుడు లేడు. ఆయన దగ్గర ఎప్పుడు విచారించేవాడు, ప్రార్థన చేసేవాడు, ఏది చేయాలన్నా దేవుడిని అడిగేవాడు. ఇప్పుడేమో దయ్యాల దగ్గరికి వెళ్తున్నాడు, మంత్రగాల దగ్గరికి వెళ్తున్నాడు, ముహూర్తాలు చూస్తున్నాడు, శకునాలు చూస్తున్నాడు. అందుకే యెహోవా దేవుడు తన అంతం ఎలా ఉందంటే దేవుడే సౌలుకి మరణశిక్ష విధించాడు. ఆ మరణశిక్ష విధించక ముందు దేవుని ఆత్మను సౌలు ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. అంతేనమ్మా. ఎవరైతే ఆత్మను పోగొట్టుకుంటారో నెక్స్ట్ ఆయన స్టేజ్ దిగజారిపోద్ది. అందరికీ ఎగతాళైపోతాడు, అందరూ అవమానించబడేటట్టుగా తయారైపోతాడు. ఆఖరికి ఈ సౌలు దావీదుని ఏం చేయాలనుకున్నాడు? చంపాలనుకున్నాడు. దావీదు లాంటి ఉత్తముణ్ణి చంపాలని నిర్ణయం చేసుకున్నాడు. దావీదు ఏ తప్పు చేశాడు చెప్పండి? వాస్తవానికి దావీదు నిజంగా సౌలుకి సహాయమే చేశాడు. ఆ రోజు సహాయం చేయకపోతే, దావీదు కనుక లేకపోతే సౌలు అన్నవాడు ఉండడు భూమి మీద. ఎందుకు? గొల్లియాతు చేతిలో సౌలు ఏమవుతాడు? ఆ రోజు నీ చావుకు అతను ప్రాణం పెట్టాడు ముందు. అలాంటి వ్యక్తిని చంపాలనుకుంటున్నావు అంటే నిజంగా మనిషి జన్మ ఎత్తలేదనాలి. అంతే ఈ రోజున్న మాటలో. ఒక ఉపకారం చేసిన వాడికి కూడా నువ్వు అపకారం చేస్తున్నావు అంటే సౌలు నీలాంటి వాడుకు దేవుడి ఆత్మను పోగొట్టుకున్నాడు. అంతము దేవుని చేత చంపబడ్డాడు. చూసారా ఎంత భయంకరంగా ఉందో? కాబట్టి సౌలు ఆరంభం గొప్పదే, కానీ అంత్యము భ్రష్టుడిగా మిగిలిపోయాడు. అందుకే ఏమన్నాం? ఆరంభ శూరుడు, అంత్య
భ్రష్టుడు. ఆరంభం బాగుంది, కానీ అంతం బాగోలేదు. మరి ఈరోజు సౌలుని బట్టి అడుగుతున్నాను నేను, ఇంతకాలం మన క్రైస్తవ జీవితంలో ఎంతమంది ముహూర్తాలు లేకుండా మన జీవితాలు జీవిస్తున్నాం? ఒకవేళ అన్య సహోదరులు ఉండొచ్చు, రక్త సంబంధికులు రావచ్చు, వెళ్ళొచ్చు. ఒకవేళ వారు ఏదైనా చెప్పినా మనం పాటించకూడదు. ఒకవేళ ఇంకా రహస్యంగా మీరు చేస్తుంటే ఖచ్చితంగా సౌలు లాంటి జీవితమే దేవుడు నిన్ను చూస్తాడు. ఆరంభం బాగుంది, కానీ నువ్వు భ్రష్టుడిగానే మిగిలిపోతావు అంటాడు ఒక రోజున. అలా మనం కనబడకూడదు. వాళ్ళు ఎంత చెప్పినా దేవుని నమ్ముకున్న బిడ్డలుగా ప్రార్థన తప్ప మరొకటి లేదు అని నువ్వు నమ్మగలిగితే దేవుని ఆత్మ నీతో ఉంటాడు. లేదంటే నువ్వు కూడా ఆత్మను పోగొట్టుకొని దిగజారిపోయి అంచెలంచెలుగా భయంకరమైన స్థితికి వెళ్ళిపోయి దేవుడికి దూరం అయిపోయి నీ ఆత్మీయ జీవితం చాలా నష్టపోతావు. కనుక సౌలు జీవితం ఎలా కనబడుతుంది? రెండు ఎవరు? సొలొమోను. సొలొమోను దావీదు యొక్క కుమారుడు. దావీదికి బత్షెబకి పుట్టిన కుమారుడు ఎవరు? సొలొమోను గారు. అయితే సొలొమోను యొక్క ఆరంభం చాలా గొప్పది. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం సొలొమోను గురించి. సొలొమోను అంత జ్ఞానవంతుడు ఆయన ముందు కానీ తర్వాత కానీ దేవుడే చెప్పేశాడు. సొలొమోను అంత జ్ఞానం, సొలొమోను అంత ఐశ్వర్యం, అంత బంగారం, అంత స్థాయి, అంత విలాసవంతమైన జీవితం ఇంకెవరూ గడపలేదు, ఇంకెవరూ వారు జీవించలేదు. బైబిల్ గ్రంథంలో అంత విలాసవంతమైన జీవితం జీవించాడు. అయితే ఇంత జ్ఞాని, ఇంత భక్తుడు, ఇంత వివేకి, ఆయన జీవితం ఒక మాట చదువుకుందాం దేవుడు ఏం చేశారో. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం. అంటే ప్రారంభం మంచోడే, ఎవరైనా అంతే కదమ్మా. చిన్నప్పుడు ఎలా ఉంటారమ్మా? చాలా మన మాట వింటారు మన పిల్లలు. ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత చూడండి అలాగే ఉన్నారేంటి? అలా ఉంటేనే మంచిది అంటున్నాను. అలా ఉండరు నాకు తెలిసి ఎక్కువ శాతం. చిన్నప్పుడు అమ్మా నాన్న దగ్గర అమ్మ 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 ఇటు 25 సంవత్సరాలు వచ్చిన అమ్మాయిని కదా తిరుగుతాడు. పెళ్లి చేయండి, అమ్మ ఎవరు అంటున్నాడు ఈరోజు. అమ్మ నాన్న ఎక్కడున్నారో కూడా తెలీదా? అలాంటి దౌర్భాగ్యులు ఉన్నారు ఈరోజు సమాజంలో. అరే అప్పుడు అమ్మ అమ్మ అనుకో చెంగు కొట్టుకుని తిరిగావు చిన్నప్పుడు. మరి అమ్మని జీవితాంతం చూసుకోవాలన్న ఆ ప్రారంభం బాగుంది, మరి ముగింపు భ్రష్టుడు అన్నమాట నువ్వు. ఆ తల్లిదండ్రులు నీకు పట్టింపు లేదు. ఈరోజు భార్య పిల్లలే ముద్దు, అమ్మ కష్టం ఈరోజు మనుషులకి. చూడండి సొలొమోను జీవితం. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం. ఎంత మంచిగా ఈయన మాట తీరు ప్రారంభంలో ఉందంటే 8వ వచనం చూడండి. 3:8. నీ దాసుడునైన నేను నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను. అమ్మ ఏమని చెప్తున్నాడు సొలొమోను దేవుడికి? నీ దాసుడను, వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటకు అసాధ్యము. 9. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడినైన నాకు వివేకము గల హృదయము దయచేయము. ఎంత మంచోడుగా దేవుడు నిజంగా ఆనందపడ్డాడు. అరే ఏంటి ఏం కావాలో కోరుకో అంటే ఏం కోరుకోలేదంటే ఆస్తులు కోరుకోలే, అంతస్తులు కోరుకోలే, భూములు కోరుకోలే, డబ్బు కోరుకోలే, బంగారం కోరుకోలే. న్యాయం తీర్చాలి, ప్రజలకు న్యాయం తీర్చాలి, ఆ జ్ఞానం నాకు ఇమ్మన్నాడు. ఎంత మంచి కోరిక! దేవుడు ముగ్ధుడయ్యాడు ఈయన కోరికకి. 4వ అధ్యాయం 29వ వచనం. 4:29. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప సఖ్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనుకు దయచేసెను. అబ్బా అసలు వర్ణించలేమమ్మా. సొలొమోను ముందుకు ఏ సమస్య వచ్చినా చాలా సింపుల్గా చెప్పగలడు, మనం చెప్పలేం. అంటే సొలొమోనుకు దేవుడిచ్చిన జ్ఞానం ఏంటంటే ఎంత కఠినమైన సమస్య ఆయన ముందుకు రాజుగా ఉన్నాడు, అక్కడ కూర్చున్నాడు. ఎవరైనా సమస్య వచ్చిందనుకోండి, ఆ సమస్య వాళ్ళు చెప్పిన వెంటనే స్పాట్లో వాళ్ళకి న్యాయం చేస్తాడు. అలాంటి జ్ఞానం దేవుడిచ్చాడు. అంత గొప్ప జ్ఞానం పొందుకున్న సొలొమోను దేవుడి చేత ఆఖరికి ఎంత భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాడు అంటే మనిషి కామాతురత గలవాడిగా మారిపోయాడు. అంటే చూసిన ఆడపిల్లందరూ కావాలన్నమాట ఈయనకి. ఆ రోడ్డు అంటే వెళ్తాను ఎవరైనా చూసేస్తుంటాడు. చూసాడు వాళ్ళని అనుభవించడం, వాళ్ళని ఇంటికి తెచ్చుకోవడం, ఇదే పని. ఎలా ఎంతమంది రాజకుమార్తెలు ఉన్నారో, ఎంతమంది ఉపపత్నులు ఉన్నారో, 1000 మంది అని రాశారు గ్రంథంలో. 1000 మంది. ఒక ఊరు ఉంటుంది ఈరోజు 1000 మంది. కొన్ని ఊరిలో 1000 మంది జనాభా ఉంటారు. ఈయనకి భార్యలే 1000 మంది అట. 700 మంది రాజకుమార్తెలు, 300 మంది ఉపపత్నులు, 1000 మంది భార్యలు. చూడండి రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయంలో ఆ మాట దేవుడు రాయించి ఎంత సిగ్గుపడ్డారో ఆయన చూసి. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. 11:2 మొదటి రాజులు. కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచూ వచ్చెను. బా
ఏ దేవుణ్ణి నమ్ముకున్నావు, ఎంత జ్ఞానవంతుడివి, నీకు ఇచ్చిన జ్ఞానం ఎవరికీ ఇవ్వలేదు దేవుడు భూమి మీద. అంత గొప్ప జ్ఞాన సంపన్నుడైన సొలొమోను కామాతురత గలవాడై, తర్వాత అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలు, 300 మంది ఉపపత్నులు కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. ఒక భార్య తిప్పేస్తారు. క్షమించండి, ఒక భార్య చెప్పిన మాట వినకపోతే నువ్వు ఇంట్లో ఉండవు. వాళ్ళు చెప్పింది జరిగేటట్టు ఉండాలి. కోర్స్ చాలామంది భార్యాభర్తలు మంచి వాళ్ళు ఉన్నారు, ఒకరినొకరు అర్థం చేసుకునే భార్యాభర్తలు ఉన్నారు. 2 భార్యలు ఉన్నోళ్ళు, 3 భార్యలు అక్కడక్కడ. అంటే ఒక భార్య 2 భార్యలే మనం వాళ్ళని భరించలేని పరిస్థితుల్లో. ఎందుకంటే ఇంట్లో ఉండాలంటే అతను చెప్పినట్టు చేయాలి, కొన్ని పాటించాలి. వాళ్ళు కూడా వింటారు, అక్క చెల్లెలు కూడా. మరి 1000 మంది భార్యలు అంటే తిప్పరు. మామూలుగా ఉండదు సొలొమోను జీవితం. బొంగరంలా తిరిగిపోయి ఉంటాడు. అక్కడికి వెళ్తే ఆ ఇంటికి వెళ్తే ఆవిడ మాట చెప్పాలి, ఈ ఇంటికి వెళ్తే ఈవిడ మాట చెప్పాలి. అందుకే సొలొమోను జీవితంలో సామెతల గ్రంథం మీరు చదివితే ఎంత భయంకరమో. మిద్ది మీద ఉండడం మేలంటాడు ఆయన. గయ్యాలతో కాపురం ఉండుట కంటే మిద్ది మీద ఒక మూల ఉండడం మేలంట. అంటే భార్యల్లో చాలామంది గయ్యాలు ఉన్నారు. ఎంత భయంకరమైన స్థితికి వెళ్ళిపోయాడండి సొలొమోను. మిద్ది మీద ఎక్కడో మూలన కూర్చుంటే చాలు అనుకుంటున్నాడు. అంటే సొలొమోను ఎంత జ్ఞాని, ఎంత భక్తుడు, ఎంత వివేకవంతుడు, ఎంత జ్ఞానం కలిగిన వాడు. ఆరంభంలో ఇంత గొప్పగా ఉన్న సొలొమోను అంత్యం ఏం మారిపోయింటే కామాతురత. ఎక్కువ మంది స్త్రీలను పెళ్లి చేసుకోకూడదు, ఎక్కువ మంది స్త్రీలతో వ్యభిచరించిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు విగ్రహారాధికుడిగా మారిపోయాడు. తర్వాత చూడండి, కిందకి వెళ్దామా. 7వ వచనం, 11:7. సొలొమోను కెమోషును మోయాబీల హేయమైన దేవతకును, మొలేకు అని అమ్మోనీయుల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటున్న కొండ మీద బలిపీఠములు కట్టించిన. ఎంత దారుణం అండి. దేవుడికి ఏ చేతులతో అయితే సొలొమోను మందిరం కట్టిస్తున్నాడో, దేవుడి ఉద్దేశాన్ని బట్టి సొలొమోను దేవుడి మందిరాన్ని కట్టించబోతున్నాడో ఆ చేతులతోనే ధూపం వేశాడట. ఎవరికి? విగ్రహాలకి. ఆ చేతులతోనే విగ్రహాలకు బలిపీఠాలు కట్టాడట. ఎందుకు కట్టాడు చెప్పండి? ఆ ఇంటికి వెళ్తే ఆవిడ కట్టమంది, ఈవిడ కట్టమంది. కట్టకపోతే ఇంటికి రారు, నువ్వు రాకూడదు. నువ్వు ఇంటికి రావాలంటే నువ్వు కట్టాల్సిందే, అంతే. ఇప్పుడు చూడండి కిందకి, భార్య గురించి ఎంత బాగా చెప్తాడు. 8వ వచనం చూడండి. 8. తమ దేవతలకు ధూపము వేయుచు బలులు నర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఎలాగూ చేశాను. ఎవరి కోసం చేసావయ్యా సొలొమోను? చెప్తాడు ఆయన, నా కోసం కాదు, నా భార్య కోసం చేశాను అంటాడు. భార్య కోసం చేసావా? మరి ఏ దేవుడిని నమ్ముకున్నావు? ఆ దేవుడే కదా నీకు జ్ఞానం ఇచ్చాడు. ఏమని ప్రారంభంలో చేసావు? ప్రజలకు న్యాయం తీర్చాలి దేవా, నాకు జ్ఞానం ఇమ్మని ఎంత గొప్పగా ప్రార్థన చేసావు. దేవుడిచ్చాడు. ఆ జ్ఞానం కాస్త ఎలాగైంది ఈ రోజున అంటే, అనేక మంది స్త్రీలను చేసుకున్నందుకు ఆ భార్యలు, ఆ స్త్రీలకు ఉన్న దేవతలు ఉంటారు కదా, ఏ దేవతలు అయితే నమ్ముకున్నారో ఆ దేవతలకు పూజ చేయించే పరిస్థితి, ఆ దేవతలకు మందిరాలు కట్టించాడు ఈయన, ధూపం వేశాడు ఈయన. చూడండి, పరస్త్రీలైన తన భార్యల నిమిత్తం అలాగ చేశాడు, భార్య కోసం చేశాడు. అమ్మ, ఈరోజు ఎవరైనా ఇక్కడ అక్క చెల్లెలు ఉన్నారు, మీరు అందరూ నాకు భర్త విషయంలో కానీ మీరు ఏం చేయాలంటే, దేవుడికి వ్యతిరేకంగా మీరు ఎప్పుడు చెప్పకండి. నేను అది రిక్వెస్ట్ చేస్తాను. మీరు ఎవరు చెప్పకపోవచ్చు. ఎప్పుడైనా దేవునికి వ్యతిరేకంగా మీ ఆయన్ని చేయమని చెప్పకండి. ఆయన మీకు ఒక మాట చెప్పండి, బైబిల్లో అలా లేదు, మనం చెయ్యొద్దంటే ఊరుకుందాం. అంతేగాని ఇప్పుడు పరస్త్రీలైన భార్యల నిమిత్తం సొలొమోను చేసి సొలొమోను అంత్యం ఏమైపోయింది? ఇప్పుడు భ్రష్టుడిగా మిగిలిపోయాడు. నేనేమంటానంటే, ఇక్కడ ఉన్న అక్క చెల్లెలకి భర్త దైవికంగా బాగా ఉంటాడు. ఒకవేళ బాగా ఉన్న భర్తలు మీకుంటే, ఆ దైవికంగా భక్తిలో బాగా ఉన్న భర్తను బట్టి ఎప్పుడు చేయకూడని పని మీరు చేయాలని చెప్పొద్దు. చెప్తే, ఇగో సొలొమోను భార్యలు ఎలాగైతే చేశారో ఈరోజు అలాంటి భార్యలుగా ఉండకూడదు. అక్కడికి వెళ్దాం, అది విగ్రహారాధన ప్రాంతం, అక్కడికి వెళ్ళకూడదంటే మానేద్దాం. లేదు మా చుట్టాలు నువ్వు రావాల్సిందే అంటారు. ఇప్పుడు ఏం చేస్తాడు ఈయన? గట్టిగా చెప్తే ఏమవుద్దో, చెప్పకపోతే ఏమవుద్దో, చచ్చినట్టు వెళ్ళిపోయే పరిస్థితి. అక్కడ తినాలా? తినేద్దాం. బలిచ్చారు, తినేద్దామా? ఎవరు చూడట్లేదు, పాస్టర్ గారు లేరు, ఇక్కడ సంఘస్థులు కూడా లేరు, తినేద్దాం అంటే కొన్ని సందర్భాల్లో అందరూ అలా ఉన్నారని నేను అన్ను. రేపొద్దున ఈ వాక్యం విన్న వాళ్ళు కూడా తెలియాలి. భార్య చెప్పిందల్లా చేసే పరిస్థితి రాకూడదు. భార్య చెప్పచ్చు, గ్రంథంలో దేవుడు చెప్పాడా, మంచి సలహా ఇవ్వు, తప్పు లేదు. అంతేగాని సొలొమోను తన భార్యల నిమిత్తం చేశాడట. ఆయన ఇష్టానుసారంగా చేయలే, కానీ చేసినట్టుగా చేయించిన పరిస్థితి ఏర్పడింది భార్యల వల్ల. కాబట్టి ఆరంభంలో గొప్ప సూర్యుడిగా ప్రారంభించాడు, నిజంగా జ్ఞానవంతుడే. కానీ అంత్యం ఏమైపోయి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాడు సొలొమోను. తన జీవితం భ్రష్టత్వం, విగ్రహారాధికుడిగా మారిపోయాడు. ఒకప్పుడు ఏమన్నాడు? దేవుడైన యెహోవా తప్ప మరొక దేవుడు లేడు. ఇప్పుడు కెమోషన దేవత ఉంది, మొలేకు అమ్మవార్లు కూడా దగ్గర ఉన్నారన్నమాట. అమ్మవార్లు ఒక రకంగా మనం చెప్పుకోవడానికి గ్రామాల్లో ఉంటారు కదా, అలాంటి అమ్మవార్ల దగ్గర కూడా ఈయన గుడి కట్టేశాడు, డబ్బులు పెట్టించి. ఎందుకంటే ఆ భార్య చెప్పడం వల్ల. నెంబర్ 3, ఆశ.
ఆశ. అమ్మ మీరు గమనిస్తే ఆల్మోస్ట్ ఇక్కడ చాలామంది నేను రాజులు రాశాను. వీళ్ళందరూ కూడా యోధారాజులు. యోధారాజుల జీవితాలు మనం చూస్తున్నాం. చూడండి, సౌలు, సొలొమోను, నెక్స్ట్ ఎవరు? ఆశ. ఆశ జీవితం ప్రారంభం చాలా బాగుంటుంది. చదువుదాం ఆశ జీవితం. 2వ దినవృత్తాంత గ్రంథం 14వ అధ్యాయం. ఆశ జీవితం చూడండి, 2వ దినవృత్తాంతములు 14. అందరూ జాగ్రత్తగా వింటే ఒక పాఠం చివరికి చెప్తాను. ఎందుకు ఆరంభం 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 అంటున్నానంటే, ఆరంభం అందరిది బాగుంటుందండి. నీది బాగుంటుంది, నాది బాగుంటుంది. చూడండి 2వ దినవృత్తాంతాలు 14వ అధ్యాయం 14 ప్రారంభ వచనం చదువుతాను. అబీయా అంటే ఆశ తండ్రి పేరు. తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతనిని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆశ ఏమయ్యాడు? రాజాయను. తర్వాత ఇతని దినముల్లో దేశము 10 సంవత్సరముల నెమ్మది పొందెను. అంటే ఆశా దినాలు ప్రారంభ రాజు అయిన తర్వాత ఎలా ఉన్నాయి దినాలమ్మా? 10 years, 10 సంవత్సరాల వరకు ఏ శత్రువు రాలేదు, ఏ ఇబ్బంది లేదు. తర్వాత 2, ఆశ తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచినవాడు. 2 విషయాలు, దేవునికి అనుకూలంగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు. పైగా 10 సంవత్సరాలు నెమ్మదిగా ఉంది ఆ రాజ్యం. తర్వాత 3, అన్య దేవతల బలిపీఠాలు పడగొట్టాడు, ఉన్నత స్థలములు పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించాడు. ఎక్కడ అమ్మవారి బొమ్మలు ఉన్నాయి అన్ని తీయించాడు. ఎక్కడెక్కడ గుళ్ళు ఉన్నాయి. రాజు కదా, రాజు దగ్గర ఎవరు మాట్లాడతారు? రాజు అయ్యాడు. అక్కడ గుడి, ఆ గుడి తీసేయండి, ఆ బొమ్మలు తీసేయండి, ఆ బొమ్మలు తీసేయండి, ఆ ప్రతిమలు తీసేయండి. ప్రతి ప్రతిమలు తీసేశాడు. మంచోడా చెడ్డోడా? మంచోడు. ఎందుకు? దేవుడైన యెహోవా తప్ప మరొక దేవుడు లేడు. ఆ బొమ్మలో ఏముంది? ఆ బొమ్మలో ఏమీ లేదు. ఆ బొమ్మలో ఏమీ లేదు. నువ్వు పెట్టినా తినవు అవి. నువ్వు పెట్టి మళ్ళీ నువ్వే తినేస్తావు అవి. అదే కొబ్బరికాయ కొడతారు, అరటిపళ్ళు పెడతారు, మళ్ళీ ఎవరు తింటారు చెప్పండి మీరు? తినరు. జస్ట్ వీళ్ళు ఆనవాయితీగా పెడతారు, మళ్ళీ నువ్వే తినాలి ఆ ప్రసాదాన్ని భావించి. అంటే ప్రాణం లేనటువంటి వాటి ముందు పెట్టిన ఉపయోగం లేదు. అందుకోసం ఇవన్నీ ఆశ ఏం చేశాడంటే ప్రతి బొమ్మలు విగ్రహానికి సంబంధించిన అన్నీ పగలగొట్టేశాడు. తర్వాత 4వ వచనం, వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకు ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యోధా వారికి ఆజ్ఞాపించాడు. ధర్మశాస్త్రం తెమ్మన్నాడు. బాబు ఇశ్రాయేల్లారా, ఈ ధర్మశాస్త్రంలో ఏదైతే ఉందో ఇలాగే మనం అందరం బతుకుదాం, దీనికి అధిగమించి దీన్ని మీరు ఎవరో బతకూడదని ప్రకటించాడు. వెరీ గుడ్. 6, ఆ సంవత్సరంలో అతనికి యుద్ధములు లేకపోవుట చేత దేశములో నెమ్మది కలిగి ఉండెను. 7వ వచనం అండర్లైన్ చేసుకుందాం. 7, అతడు యోధా వారికి ఇలాగూ ప్రకటన చేశాను, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితిమి, ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగజేశాడు. ఎంత మంచి మాట అమ్మా. అంటే ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో వారి జీవితంలో ఏముంటుంది? నిజంగా నెమ్మదే, నిజంగా నెమ్మదే. మీరు దేవుని ఆశ్రయించి చూడండి, కష్టం కష్టంగా అనిపించదు, బాధ బాధగా అనిపించదు, దుఃఖం దుఃఖంగా అనిపించదు. దేవుడికి దూరం అయితే నీ దుఃఖం పెరుగుతుందేమో కానీ నేను చెప్పగలను, దేవుడికి దూరం అయితే బాధ ఇంకా బాధ పెరుగుతుంది, దుఃఖం ఇంకా దుఃఖం అవుతుంది. కానీ నీ బాధలో, నీ దుఃఖంలో, నీ ఇరుకులో, నీ ఇబ్బందుల్లో, నీ నిందల్లో, నీ అవమానాల్లో ఎవరైతే దేవుడికి దగ్గర అవుతారో అది అంత అనిపించదండి. అందుకే నీ వాక్యమే నన్ను బ్రతికించెను ఏమంటారు? నా బాధలో ఇదే నాకు వాక్యం వింటుంటే, దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆయా సేవకుల ద్వారా ఆ మాటల ద్వారా నాకు ఆదరణ వస్తుంది, మనకు ఆదరణ వస్తుంది. నిజంగా ఎవరున్నా లేకపోయినా దేవుడున్నాడురా అన్న భరోసా కలుగుతుంది మనలోనే. అంటే ఆశ ఒక ప్రకటిస్తున్నాడు. ఎంత గొప్ప చూడండి, దేవునికి అనుకూలంగా ఉన్నాడు, ప్రజలు నడిపించాడు, గొప్ప ప్రార్థనాపరుడు, గొప్ప ప్రార్థనాపరుడు. ఆశా జీవితం దేవుణ్ణి అందరూ ఆశ్రయించాలి అని చెప్తూ ఉన్నాడు. దేవుణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తారో మీకు నెమ్మది ఉంటుంది. మీలో ఎవరైతే దేవుడికి దూరం అవుతారో వారికి ఏం కలుగుతుంది? నెమ్మది ఉండదు అని చెప్పాడు. చూడండి 11వ వచనం ప్రార్థన చేస్తాడు ఇక్కడ, అద్భుతమైన ప్రార్థన. 11వ వచనం 14, 11. ఆశ తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా మాకు సహాయము చేయు. అమ్మ యుద్ధం కలిగినప్పుడు ఎవరి దగ్గరికి వచ్చాడు? దేవుడి దగ్గరికి వచ్చాడు. మరి జాగ్రత్తగా వినాలి, ఎందుకంటే అంతంలో ఎలా ఉన్నాడో మీకు తెలియాలి. ఎంత గొప్ప ప్రార్థనాపరుడు. యుద్ధం శత్రువులు వచ్చినప్పుడు దేవా నీవే మాకు సహాయము, నీవు తప్ప మరొక దిక్కు లేదు అని ఎంతగా ప్రాధేయపడి కాళ్ళ మీద పడినటువంటి ఆశ, ఎంతగా ధర్మశాస్త్రం ప్రకటించి ప్రజలకు నేర్పించిన ఆశ, దేవునికి అనుకూలంగా యథార్థంగా నడిపించినటువంటి ఆశ, చివరికి వెళ్ళేసరికి ఆయన జీవితం ఎలా ఉందో చూడండి ఒకసారి. 15వ అధ్యాయం 7వ వచనం
16:7. 16:7. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యోధారాజైన ఆసా వద్దకు వచ్చి అతనితో ఇలాగూ ప్రకటించెను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటివే. అందరూ వినండి. ఇప్పుడు దేవుని నమ్ముకోకుండా ఎవరు నమ్ముకున్నాడు? ఆసా సిరియా రాజు. అంటే ఏమీ లేదు. ఈ చరిత్రలో ఉన్న అర్థం ఏంటంటే, మరొక యుద్ధం వచ్చింది. ఆ యుద్ధం ఇశ్రాయేల్ రాజు అయిన బయసా అనే రాజు వస్తాడు. ఇప్పుడు మొట్టమొదటిగా యుద్ధం జరిగినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళాడమ్మా. దేవుడిని అడిగాడు, దేవుడు జయమిచ్చాడు. ఇప్పుడు యుద్ధం కలిగినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుడి దగ్గరికి వెళ్ళాలి. కానీ ఈ రెండవసారి ప్రయత్నంలో ఫెయిల్ అయ్యాడు. మరి ఏ విధంగా ఆలోచన వచ్చిందో మనకు తెలీదు. రెండోసారి ఒక మనిషిని ఆశ్రయించాడు. ఫలానా వ్యక్తి దగ్గరికి వెళ్తే నాకు న్యాయం జరుగుతుంది అనుకున్నాడు. సిరియా రాజు దగ్గరికి వెళ్ళాడు. ఈ లోపల ఎవరు వచ్చారో తెలుసా? అక్కడికి ప్రవక్త వచ్చాడు, హనాని వచ్చాడు. హనాని వచ్చి ఆసా చెప్తున్నాడు, ఆసా ఏంటి మతిపోయిందా? మతిపోయిందా నీకు? ఎవరి దగ్గర ఆశ్రయించాలి నువ్వు? ఆ సిరియా రాజు అన్యుల దగ్గరికి వెళ్తావు ఎందుకు? నువ్వు అన్యుల దగ్గరికి వెళ్ళి సహాయం కోరుతున్నావు పెట్టి ముందేం చేసావు? ముందు దేవుని దగ్గరికి వెళ్ళావు అని ఒక ప్రవక్త వచ్చి గద్దిస్తే ఆ ప్రవక్తని జైల్లో పెట్టించేస్తాడు. ఎవరు? ఈ గనుడు. ప్రవక్త గద్దిస్తాడు. నువ్వు తప్పు చేస్తున్నావు, అన్యుల దగ్గరికి వెళ్ళొద్దు. మీకు ఈ ఆలోచన ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైనా కుటుంబాలు ఏదైనా సమస్య వచ్చినప్పుడు అన్యుల దగ్గరికి వెళ్ళకండి ప్లీజ్. మిమ్మల్ని విడదీస్తారు. ఇది నిజంగా చెప్తున్నాను. భార్యాభర్తలు మీరు అన్యుల దగ్గరికి వెళ్ళండి. ఎవరైనా మీకు నిజంగా మీరు కలుపుతారని నేను చూడగలను. అన్యుల దగ్గరికి వెళ్తే ఆడు రానే, అంతవరకు నువ్వు వెళ్ళకు, పెట్టిట్టి మీ అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళిపో, నువ్వు మీ అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళిపోరా, మీరు అలా ఉండండి అంతే. ఇంకా రేపు పొద్దున్న విడాకులు, అంతవరకు వెళ్ళిపోయే కేసులు. దైవికంగా దేవుని పిల్లల దగ్గరికి వెళ్తే, ఒకవేళ మనం దేవుని వాక్యం తెలుసుకున్నాం కనుక మనందరం ఇద్దరు భార్యాభర్తలు కట్టబడ్డానికి చూడాలి. ఇప్పుడు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఆశ దేవుని దగ్గరికి ముందెళ్ళాడు, కానీ రెండోసారి యుద్ధం జరిగినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఒక అన్యుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. అంటే నాకేం అర్థం అవ్వాలంటే, నా జీవితంలో ఏ సలహా తీసుకోవాలన్నా అయితే నాకు తెలుసుకున్న గ్రంథం చెప్పాలి నాకు, లేదంటే గ్రంథం తెలిసిన సోదరుడి దగ్గరికి నేను వెళ్తాను, వాక్యం తెలిసిన సోదరుడి దగ్గరికి వెళ్తాను. అంతేగాని అక్క చెల్లెలు ఉన్నారని వాళ్ళ దగ్గరికి వెళ్ళను, అన్నదమ్ములు ఉన్నారని వాళ్ళ దగ్గరికి వెళ్ళను. వాళ్ళ దగ్గరికి వెళ్తే నాకు దూరం చేసే ఆలోచన చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి దైవికమైన జ్ఞానం లేదు, వాక్య జ్ఞానం లేదు. అందుకే మనం చేసే పొరపాటు మీకు తెలియజేస్తున్నాను. ఏ సమస్య వచ్చినా కుటుంబం కదా మనందరం కుటుంబం, అక్క చెల్లెలు అన్నదమ్ములు. అలాంటప్పుడు నా కుటుంబ సమస్య నీకు చెప్పుకుంటే ప్రార్థన చేస్తావు. అంతకు మించి గ్రంథంలో ఏది చెప్పిందో ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడతాం. అంతేగాని గ్రంథం తెలియని వ్యక్తి దగ్గరికి వెళ్తే మీరు ఇంకా దూరం అయిపోతారు. అది కోపంతో వచ్చి చెప్పాడు హనన్య, నువ్వు చేసిన తప్పు అంటే హనన్య మీద తిరగబడి నువ్వు నాకు చెప్తున్నావేంటి? ఎవరక్కడ? ఇద్దరు వచ్చారు. హనన్యాని తీసుకెళ్ళి జైల్లో వేసేయండి అన్నాడు. చూడండి రాసుంది అక్కడ 10వ వచనం 16:10. ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆశ అతని మీద కోపగించి రౌద్రము చూపి అతన్ని బందీ గృహములో వేసెను. ఇదియుగాక ఆ సమయమందే ఆశ జనుల్లో కొందరిని అంటే ప్రజలను కూడా ఏం పెట్టాడు? ఇప్పుడు బాధ పెట్టాడు. ఎప్పుడు కూడా ఒక నాయకుడు ప్రజలను బాధ పెట్టకూడదు. పరిపాలిస్తున్న నాయకుడు ప్రజలు సంతోషపడాలి. ఇప్పుడు చూడండి, కొన్ని గవర్నమెంట్స్ ఉన్నాయి మనకి. ఆయా గవర్నమెంట్ 5 సంవత్సరాలకు ఒకసారి వస్తారు. మనం తిట్టుకుంటాం, ఎందుకు వచ్చిన గవర్నమెంట్ రేడు, ఏం చేశాడు అనుకుంటాం మనం. నెక్స్ట్ రోజు ఆ గవర్నమెంట్ ఉండదు, పార్టీలు మారిపోతాయి, ఓటు వేరే వాళ్ళకి వేస్తారు మీరు. ఎందుకంటే తెలిసిపోయింది కనుక, గతంలో అదే జరిగింది కనుక. ఇప్పుడు ఈ ప్రజలను కూడా బాధ పెట్టాడు ఆశ. అంటే తన జీవితంలో ప్రవక్త మాట వినలేదు, దేవుడి మాట వినలేదు. ఆఖరికి ఎవరి మీద ఆధారపడ్డాడు ఆశ? ఒక అన్య రాజు మీద ఆధారపడ్డాడు. అంతకు మించి ఆశాకి ఒక అనారోగ్యం వస్తుంది. కాలి పాదాల్లో ఒక పుండు వస్తుంది, కాలి పాదాల్లో పుండు. ఆ పుండు వచ్చినప్పుడు మీకు ఎవరికైనా అనారోగ్యం కలిగితే మీరు ఎవరి దగ్గరికి వెళ్తారు? ముందు దేవుడి దగ్గరికి వస్తాం మనం, తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ముందు ఏం చేస్తామమ్మా? ఏదైనా నొప్పి వచ్చింది, బాధ కలిగింది, కూర్చొని ప్రార్థన చేయాలి అంటే ముందు చెప్పాల్సింది ఎవరికి? దేవుడి. అక్కడ మానేశాడు. చూడండి, ఆ మాట కూడా ఉంది 12 అక్కడ 16:12. ఆశ తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదముల్లో జబ్బు పుట్టి, ఏ జబ్బో తెలియదు, పాదాల్లో పుట్టిందట. తాను బహు బాధపడినను దాని విషయంలో అతను యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకురెను. డాక్టర్ల దగ్గర పరిగెట్టాడు. ఆ డాక్టర్లతో మాట్లాడేవాడు ఈ డాక్టరే, ఆ డాక్టర్లతో మాట్లాడేవాడు ఈ డాక్టరే. ఈ డాక్టర్ కనుక లేకపోతే ఆ డాక్టర్లు చేతులు ఎత్తేస్తారు. నిజంగా లోకంలో డాక్టర్స్ ఉండడం మంచిదే, తప్పంటలేదు నేను. వారు వైద్యం జరిగిస్తారు. కానీ వైద్యం జరిగించాలన్నా, వాళ్ళకి తగిన జ్ఞానం ఇవ్వాలన్నా, ఏ సమయానికి ఏది చేయాలన్నా ఈ పరమ వైద్యుడు చెప్పకపోతే ఈ వైద్యుడు చేయలేడు.
కోర్స్ వాళ్ళు దేవుని నమ్ముకున్నా నమ్ముకోకపోయినా ఆ వైద్యం చక్కగా జరగాలి, ఆ మందులు చక్కగా పనిచేయాలి అంటే ఈ వైద్యుడు, ఈ పరమ వైద్యుడు చెప్పాలి. పరమ వైద్యుడిని పక్కన పెట్టి ఆశాల కాల్లో ఒక జబ్బు వచ్చిందని, కాళ్ళలో పుండు వచ్చిందని దేవుని పక్కన పెట్టి మనుషుల మీద ఆధారపడినందుకు దేవుడు కోపం వచ్చింది. అంటే భయంకరంగా చచ్చాడు ఆశ. ప్రారంభం ఎలా ఉంది? దేవునికి అనుకూలంగా ఉన్నాడు, ప్రజలను నడిపించాడు, ఎన్నో చూడండి విగ్రహారాలు పగలగొట్టేశాడు, చాలా మంచోడు అనిపించింది ప్రారంభంలో నేను చదువుతున్నప్పుడు. చాలా బాగా చేశాడు ఆశ. చివరికి వెళ్ళేసరికి ఇదేంటి మనుషుల మీద ఆధారపడ్డాడు, అన్యుల దగ్గరికి వెళ్ళాడేంటి, సమస్య వస్తే అన్యుల దగ్గరికి వెళ్ళకూడదు. ఎప్పుడు అన్యుల దగ్గరికి వెళ్ళకండి. సలహా కోసం అసలు వెళ్ళకండి. వాళ్ళు ఇచ్చే సలహాలన్నీ ఎప్పుడు కూడా తప్పుడు విధానంగా ఉంటాయి. దేవుడిచ్చే సలహాలు గొప్పవి. అందుకే ఎవరైనా సేవకులు కానీ విశ్వాసులు కానీ ఎవరైతే ఉంటే వాళ్ళు ఒక మంచి సలహా ఇవ్వగలరు మనకి ప్రేమతో. కాబట్టి ప్రవక్త గద్దింపు వెనక పాదంలో పుండు పుట్టి చచ్చాడు. ఆశ భ్రష్టుడిగా మిగిలిపోయాడు. ప్రారంభం సూర్యుడే, కానీ అంత్యకాలంలో భ్రష్టుడు. నెంబర్ 4 ఉజ్జియా జీవితం చాలాసార్లు మనం ఇది కూడా చెప్పుకున్నాం. ఎందుకంటే ఉజ్జియాకి కుష్ఠరోగం వచ్చిందని తెలుసు. అయితే ఉజ్జియా ప్రారంభ దినాలు చదువుకుందాం త్వరగా. 2వ దినవృత్తాంతాలు 26. 2వ దినవృత్తాంతములు 26 చూడండి. 2వ దినవృత్తాంతములు 26 3వ వచనం. 26:3. ఉజ్జియా ఏలనారంభించినప్పుడు 16 ఏండ్ల వాడై, అంటే 16 సంవత్సరాలు, యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు ఈయన? 52 సంవత్సరాలు పరిపాలించాడు. చాలా ఎక్కువ కాలమే. 5వ వచనం లేదా 4వ వచనం. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. వెరీ గుడ్. ప్రారంభం చాలా బాగున్నాడు చూడండి, యథార్థంగానే ఉన్నాడు. 5. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని, అంటే దేవుణ్ణి ఆశ్రయించినంత వరకు బాగున్నాడని చెప్పారు. దేవుడి దగ్గరికి ఆయన మందిరానికి వస్తున్నంత కాలం బాగున్నారు, తర్వాత పాడైపోయాడు. ఈరోజు మనమైనా అంతే. ఏం నేర్చుకోవాలి పాఠం ఉజ్జియా నుంచి? ఎప్పుడు మందిరాన్ని అంటిపెట్టుకుని ఉండండి. మందిరాన్ని మీరు దాటిపోయారా మీ ఆత్మీయ జీవితం పాడైపోద్ది, మీ ఆత్మీయ జీవితం దిగజారిపోద్ది. నిజంగా చెప్తున్నాను. మందిరానికి ఏ వ్యక్తులైతే దూరం అవుతారో, దేవుని మాటలకు ఎవరైతే దూరం అవుతారో వాళ్ళ ఆత్మీయ జీవితం దిగజారిపోద్ది. ఇప్పుడు ఉజ్జియా ఏమంటున్నాడు? దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాడు. మరి దేవుణ్ణి ఎప్పుడైతే విడిచిపెట్టాడో చూడండి 16వ వచనం. 16. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనసును గర్వించి చెడిపోయెను. మాట బాగా అండర్లైన్ చేసుకోండి అందరూ. స్థిరపడిన తర్వాత ఏమయ్యాడు? మనసులోకి ఏమొచ్చింది? గర్వం వచ్చింది. ఎప్పుడు కూడా స్థిరపడ్డాకే గర్వం వస్తుంది. మీరు చూడండి కావాలంటే ఎవరినైనా, స్థిరపడ్డాక గర్వం వస్తుంది. పిల్లలు లేనంత వరకు పిల్లలు కావాలి అమ్మ తిరిగా కదా మందిరం చుట్టూ తిరిగింది. పిల్లలు పుట్టాక మందిరం కనబడరు, ఏది ఎత్తుక్కోవాలి మనం. ఆవిడేది పిల్లలు అప్పుడు కనబడరండి ఆవిడ. అలాంటి వాళ్ళు ఉన్నారు చాలా సంఘాల్లో. సేవకులు చెప్తుంటారు నేను బయటికి వెళ్ళినప్పుడు, అంటే పిల్లలు ఇచ్చాడండి దేవుని కృపను బట్టి పిల్లల్ని ఇచ్చాడు. తర్వాత మందిరానికి కనబడదట ఆవిడ. ఎందుకు? పిల్లలు వచ్చారు కదా. ఉద్యోగం రానంత వరకు ఉద్యోగం అయ్యా ప్రార్థన చేయండి, సేవకుడా ప్రార్థన చేయవా, పాస్టర్ గారు ప్రార్థన చేయరా అంటాడు. ఉద్యోగం వచ్చేసింది, మందిరానికి రాడు. అనియా బిజీ, అనియా చాలా బిజీ బాబు నువ్వు. ఉద్యోగం రానంత వరకు మందిరం చుట్టూ తిరిగావు, ఉద్యోగం వచ్చాక అంటే స్థిరపడ్డాక మనిషిలోకి ఏమొస్తుంది తెలుసమ్మా? దేవుడు రాయించిన మాట, ఒక వ్యక్తి స్థిరపడ్డాక గర్వం వస్తుంది. అందుకే నేనేమంటానంటే దేవుడు ఇవ్వలేనప్పుడు మందిరం చుట్టూ తిరిగావు, ఇచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ తిరగాలి. ఇది నిజం. ఇవ్వలేనప్పుడు మందిరం చుట్టూ తిరిగావు, ప్రార్థన చేయమని కోరావు, ఇచ్చిన తర్వాత పొందుకున్న తర్వాత ఇంకా ఎక్కువ కృతజ్ఞత ఉండాలి కదా. బిడ్డలు ఇచ్చాడంటే ఇంకా ఎక్కువ నువ్వు ఉండాలి, ఉద్యోగం వచ్చిందంటే ఇంకా ఎక్కువ నువ్వు ఉండాలి. కానీ రాడు, బిజీ అంటాడు. ఫోన్ చేస్తే అమ్మా రావమ్మా ప్రార్థనకి, బిజీ అనియా, బిజీ, ఉద్యోగంలో బిజీ. మరి అంత పెద్ద ఉద్యోగం చేస్తున్నావు మరి నువ్వు. అలాంటి వాళ్ళు ఉన్నారు. దేవుడి కన్నా నువ్వు బిజీ అని ఎప్పుడు అనకూడదు. ఎప్పుడు కూడా దేవుడి దగ్గర బిజీ అన్న మాట అనకూడదండి. ఎందుకంటే సమయం ఇచ్చిన దేవుడికి నువ్వు సమయం ఇవ్వలేని వాడిగా తయారైపోయావు. ఈరోజు భూమి మీద నువ్వు నిన్ను ఉండకుండా చేయగలడు. ఈరోజు నీ చాప్టర్ క్లోజ్ దేవుడు చేయొచ్చు, అంత సామర్థ్యం కలిగిన వాడు. ఈరోజు నా జీవితం ముగించచ్చు, ఆయన ముగించగలడు. కానీ కనికరిస్తున్నాడు. మరొక దినం చూడరా అన్నాడు. అంటే సమయం ఇస్తున్నాడు. సమయం ఇచ్చిన దేవుడికి నేను కూడా ఏమివ్వాలి? సమయం ఇవ్వాలి. ఈరోజు ఉజ్జియా దినాల్లో చూడండి, యథార్థంగా ప్రవర్తించాడు, దేవుని మందిరం కోసం గొప్ప కార్యాలు చేశాడు. కానీ
యాజకుల మాట వినలేదు. ఆఖరికి స్థిరపడ్డాక ఏమొచ్చింది? గర్వం వచ్చింది. మందిరంలోకి వెళ్ళాడు. అమ్మ, ఉజ్జియా రాజు కదా, రాజు ఏం చేయాలి? పరిపాలించాలి. కానీ ఉజ్జియా ఏం చేయాలనుకున్నాడు? మందిరంలోకి వెళ్ళి ధూపం వేయాలనుకున్నాడు. మందిరంలో ధూపం వేసే పని ఎవరిది? యాజకుడు చేయాలి. చూడండి, ఒక మాట చదువుతాం నేరుగా. 19వ వచనం, 26, 19. ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. అంటే రౌద్రుడి కంటే ముఖం ఎలా మారిపోయిందో చూడండి. రౌద్రంగా మారిపోతారు కొంతమంది కోపంలో. యాజకుల మీద ఇలా చూస్తున్నాడు కోపంగా. రాజు కదా, అయినా సరే యాజకులు ఆపారు, నువ్వు చేయకూడదు అన్నారు. అయినా సరే కోపంగా చూసి మారిపోతున్నాడు. కోపంగా చూసేసరికి దేవుడేమో ఇలా అన్నాడట. నొసటి మీద ఏం పెట్టాడు? ఆ నొసటి మీద కుష్ఠరోగం ఎక్కడ పెట్టాడు దేవుడు? ఎందుకు నొసటి మీద పెట్టాడు మీకు చెప్పాను చాలాసార్లు. ఇక్కడ పెడితే, లోపల పెడితే తెలియదు కదా. ఎవరికి తెలీదు? మీరు నన్ను చూసినప్పుడు ఏం చూస్తారు? ముందు ముఖం చూస్తారు. అరే, ముఖం మీద ఇది పెట్టింది దేవుడురా అని తెలియాలి అందరికీ. నీకు కలిగిన కుష్ఠం అందరికీ తెలియాలి. అదే లోపల వచ్చిందనుకో, దాచుకుంటూ వెళ్ళిపోతావు బయటికి, ఎవరికి తెలియదు. అందుకే దేవుడు నేరుగా ముఖం మీద కుష్ఠరోగం పెట్టాడు, నొసట పెట్టాడు కరెక్ట్గా కుష్ఠరోగం. చూడండి చివరి వరకు ఎలా చచ్చాడు ఈయన. 21 రాజైన ఉజ్జియా తన మరణ దినము వరకు కుష్ఠరోగి అయి ఉండెను. చచ్చినంత వరకు ఎలా బతికాడు? కుష్ఠరోగి. మందిరంలోకి రాకూడదు, మందిరంలోకి రాలే. కొడుకు కూడా వెళ్ళడానికి అవకాశం లేదు. కొడుకు కూడా ఏం చేశాడు తెలుసు అంటే, మందిరం ఎక్కడ ఉంది, దూరంగా ఎక్కడో ఇల్లు తీసేసి అక్కడ పెట్టేశాడు. ఆ నాన్నదరికి ఎవరు వెళ్ళరు, ఎవరు ముట్టుకోకూడదు, ఎవరు చూడకూడదు. అంత భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోయాడు. ఎవరు? ఉజ్జియా. దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం ఏమన్నాడు? దేవుడు వర్ధిల్ల చేశాడు. ఎప్పుడైతే దేవుణ్ణి వదిలేశాడో, స్థిరపడ్డాక, దేవుడు మాకెందుకండి, మాకు ఉద్యోగం ఉంది, ఇప్పుడు మాకు డబ్బు ఉంది అనుకోండి, మాకు డబ్బు ఉంది, మాకు ఉద్యోగం ఉంది, అయితే మీరు రారా తర్వాత చూడండి మీ పరిస్థితి ఏంటో వద్దు. ఇది శాపం కాదు, ఈ జీవితం చెప్తున్నాను. డబ్బున్నా ఉద్యోగం ఉన్నా అవన్నీ నీకు ఇచ్చినవాడు దేవుడు అని గుర్తెరిగి ఇంకా ఎక్కువగా కృతజ్ఞతగా రావాలి. అంతేగాని డబ్బు వచ్చిందనో ఉద్యోగం వచ్చిందనో బిజీ అండి, మేము రావండి, పాస్టర్ గారు మీరు ఎన్ని ఫోన్లు చేసుకున్నా వృధా అండి అంటే ఉద్యోగం కలిగిన స్థితి రేపు పొద్దున్న నీకు కలుగుతుంది. అయితే అది ఎలా వస్తుందో నాకు తెలియదు. ఈయనకి నొసట్లో కుష్ఠరోగం పెట్టాడు, మనకే రోగాలు పెడతాడో. ఎప్పుడు దేవునికి దూరం కాకండి అమ్మా. ఆరంభం సూర్యుడే ఉజ్జియా, గొప్పోడే, కానీ స్థిరపడ్డాక అంతం కుష్ఠరోగితో చచ్చాడు. నెంబర్ 5 యోషియా. ఈయన తర్వాత వచ్చే రాజులు అనమాట. ఇప్పుడు యోషియా ఎంత మంచోడో తెలుసమ్మా. నాకు బైబిల్ గ్రంథంలో దావీదు తర్వాత ఈయనంటే చాలా ఇష్టం. ఎందుకు ఇష్టమో మీకు ఆయన వచనాలు చదివితే మీకు చాలా అర్థమవుతుంది. యోషియా చాలా ఇష్టం నాకు, కానీ ఆయన జీవితం కూడా భయంకరంగా మారిపోయిందండి. చదువుదామా? 2వ దినవృత్తాంతాలు 34. 2వ దినవృత్తాంతాలు 34. 2వ దినవృత్తాంతాలు 34 ప్రారంభం. యోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై, అమ్మ ఏలేటప్పుడు ఎన్ని సంవత్సరాలు ఆయనకి? 8 సంవత్సరాలటమ్మా. 8 ఏళ్ళు అంటే ఎలా ఉన్నారు ఇక్కడ 8 సంవత్సరాల పిల్లలు? 8 సంవత్సరాల పిల్లోడు ఎలా ఉంటాడు? మీరు అప్పుడు రాజు కూర్చోబెట్టారు. 8 సంవత్సరాల పిల్లోడు రాజు అయిపోయాడు. యోషియా 8 సంవత్సరాలు చిన్న పిల్లోడుగా రాజు అయినాడు మనోడే. 8 సంవత్సరాల పిల్లోడు రాజు అయిపోయాడు, రాజుగా కూర్చోబెట్టాడు. 2వ వచనం, అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించాను. అంటే దావీదు ఎలా నడుచుకున్నాడో, ఎవరు అలా నడుచుకున్నారో రాశారు గ్రంథంలో. దావీదు ఎలా నడుచుకున్నాడో అలాగే నడిచాడు యోషియా. గొప్పవాడే, నీతిగా నడుచుకున్నాడని రాశారు. కుడికి కానీ ఎడమకు కానీ ఆయన తొలగిపోలేదు. 4వ వచనం, ఈయన కూడా ఏం చేశాడో చూడండి. చూచుచుండగా జనులు బయలు దేవతల బలిపీఠాలు పడగొట్టి వాటిపైన ఉన్న సూర్య దేవతల విగ్రహాలను నరికివేసి, ఈయన కూడా విగ్రహాలను ఏం చేశాడమ్మా? ఇంకొక వ్యక్తి ఎవరు విగ్రహాలను పడగొట్టిన వ్యక్తి ఎవరు? ఆసా కూడా అలాగే చేశాడు రాజుగా ప్రారంభంలో. ఆసా తర్వాత ఆయన మనవడు లాంటోడే యోషియా కూడా వెళ్ళిన తర్వాత విగ్రహారాధన నిర్మూలన చేశాడు. ఎక్కడ కూడా విగ్రహాలు అనేవి కనబడవు. ఈ రాజు కాలంలో ఒక విగ్రహం ఉందనుకుంటే ఆ మందిరం ఉండదు, పడగొట్టేస్తాడు రాజు కనుక. ఇప్పుడు విగ్రహారాధన నిర్మూలన చేశాడు, దావీదు వలె ప్రవర్తించాడు, యథార్థవంతుడు. ఎంత గొప్ప యోషియా, చిన్న కాలంలోనే రాజు అయినటువంటి యోషియా తన జీవితంలో 35వ అధ్యాయం 20వ వచనం నేరుగా 35-20 2వ దినవృత్తాంతాలు. ఇదంతయు అయిన తర్వాత ఇలా అన్నాడంటే ఏదో పాయింట్ ఉందన్నమాట ఇక్కడ. ఇదంతా అయిన తర్వాత అంటే యోషియా ఎంత గొప్పగా పరిపాలన చేసిన తర్వాత యోషియా మందిరాన్ని సిద్ధపరిచినప్పుడు ఐగుప్తు రాజైన నెకో యూఫ్రటీస్ నది వద్దనున్న కర్కెమిషు వద్దకి దండెత్తి వెళ్ళుచుండగా యోషియా అతని మీదకి బయలుదేరాను. అమ్మ చరిత్ర చెప్తాను, ఇది మీరు తర్వాత చదవండి సమయాన్ని బట్టి. ఈ యోషియా అన్న రాజు
పరిపాలన బాగానే చేస్తున్నాడు. అయితే ఈయన చేసిన పొరపాటు ఏంటంటే చూడండి, ఇక్కడ రాశాను, మరణము కోరుండి తెచ్చుకున్నాడు. కోరుండి మరణం తెచ్చుకున్న వాళ్ళు ఉంటారమ్మా కొంతమంది. తాగద్దు 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 అంటాం, తాగుతాడు, లివర్స్ పోతాయి, లివర్ డ్యామేజ్ అయిపోద్ది. మొన్న ఈ మధ్యకాలంలో మీకు చెప్పాను, సుమారు 40 సంవత్సరాలు, ఎక్కువ తక్కువ 40 అంటే చాలామందితో పోలిస్తే పర్లేదు, 40 అంటే చిన్నోడే కదండి అంటారు. 40 సంవత్సరాలు తాగి తాగి ఆ తమ్ముడికి ఎన్నోసార్లు చెప్పాను నేను. ఆఖరికి ఈరోజు భూమి మీద లేడు, నాకన్నా చిన్నోడు. 40 సంవత్సరాలకే ఆ తల్లి ఏడుపు, తాగి లోపలట నల్లగా ఏటో డ్యామేజ్ అయిపోయాడు, లోన్ పాట్స్ అన్నీ. తాగద్దు తాగద్దు తాగద్దని ఏడుస్తూ ముట్టుకున్నారు తల్లి. ఇప్పుడు కనబట్టలేదు భూమి మీద, కాల్చేశారు, ఆల్రెడీ అయిపోయింది. అంటే మరణం కోరుండి తెచ్చుకునే వాళ్ళు ఉంటారు చాలామంది. అందులో యోషియా చేసిన పొరపాటు ఏంటంటే, రాజు ఆ దేశం నుంచి వెళ్తున్నాడు, యోషియా రాజుగా ఉన్నాడు. అయితే ఆ పక్కన ఇంకో రాజు వచ్చాడమ్మా. ఆ రాజు వచ్చి ఏం చెప్పాడంటే, యోషియా నీ మీదకి నేను రాను, నీతో యుద్ధం చేయను, అయితే నీ దేశం నుంచి వెళ్తాను, అలాగే నీకు హాని చేయను, దయచేసి నాకు నీ రూట్ ఇవ్వాలి, రూట్ నీ వైపు నుంచే ఉంది, అలాగే నీ ప్రజలకి ఏమీ చేయను, రాజ్యానికి ఇబ్బంది పెట్టను, నీ ప్రాణానికి ముప్పుతాను అని ఎంత బాగా చెప్తాడో. ఎవరు? ఫరో నెకో అని రాజు. ఎవరు వినరు? వస్తే ముందు నన్ను కొట్టి వెళ్ళంటాడు. అలాగా అది కాదు, నీ మీదకి యుద్ధం రాను, దేవుడు చెప్పేశాడు. నిజంగా అమ్మ కొన్నిసార్లు ఏం చేస్తారు వినండి జాగ్రత్తగా. అన్యులు కూడా దేవుని నమ్ముకోకపోయినా కొన్నిసార్లు మంచి సలహాలు ఇస్తారు. అన్యులు కూడా తప్పు అంటలేదు నేను, అన్యులైనా కొన్నిసార్లు మంచి సలహా ఇస్తారు. దేవుడు ఏమన్నాడంటే, దేవుడు చెప్పాడు నేను నీ మీదకి రాను, కాకపోతే నాకు కొంచెం ప్లేస్ ఇస్తే నీ రూట్లోంచి వెళ్ళిపోతాను, అక్కడ వాళ్ళని కొట్టాలి నేను, నీ ప్రజలకు కానీ నీకు కానీ నీ ఆస్తులు కానీ నష్టం తీసుకురాను. ఇంత బాగా చెప్పినాడు, వదిలేయాలి కదా. అలా కాదు, ఇతను తొడగొడుతున్నాడు ఈయన. ఎవరు? యోషియా. ముందు నన్ను కొట్టి అక్కడికి వెళ్ళన్నాడు. మరలా చెప్తాడు వెండు. ఆఖరికి ఏమయ్యాడంటే 23వ వచనం, విలుకాండ్రు రాజైన యోషియా మీద బాణములు వేయగా రాజు తన సేవకులను చూసి నాకు గొప్ప గాయము తగిలెను. చచ్చిపోతాడమ్మా, చచ్చిపోతాడు. అంటే కోరుని తెచ్చుకున్నాడా లేదా? ఎంత గొప్పోడు తెలుసమ్మా యోషియా, మంచివాడే. కాకపోతే ఎందుకు ఆ రకమైన ఆలోచన వచ్చిందో ఆలోచించాలి. నీకేమీ చేయను, నీ ప్రజలకేమీ చేయను, నీ ఆస్తికి నష్టం చేయను అన్నప్పుడు నాకెందుకు ఇబ్బంది, కానీ నాకు రూట్ ఇస్తే వాళ్ళు శత్రువులు నాకు, మీరు మాత్రం కాదని చెప్పిన తర్వాత కూడా యోషియా తప్పు చేశాడు. సామెతల గ్రంథం 26లో ఒక మంచి మాట ఉంటుంది చూడండి, సామెతలు 26:17. సామెతలు 26:17 అందరూ చూడండి. 26:17, తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవచ్చున్న కుక్క చెవులు పట్టుకుని వానితో సమానుడు. ఇది యోషియాకి కరెక్ట్గా సరిపోద్ది. మీకు ఎంతమందికి అర్థమైందో నాకు తెలీదు. తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవచ్చున్న కుక్క చెవులు పట్టుకుని వానితో సమానుడు. ఇప్పుడు నువ్వు వెళ్తున్నావు, నీ పక్క నుంచి కుక్క వెళ్ళిపోతుంది, దాన్ని నువ్వు ఎందుకు కదిలించడం? ఇప్పుడు వెళ్ళిపోతుందమ్మా, నన్నేమో అనలే. ఇప్పుడు నేను వెళ్ళి దాని చెవులు పట్టుకోవడం, దాన్ని తిప్పుతుంటే తోక తిప్పడం ఏం చేస్తుంది? అదే చేసింది ఇప్పుడు యోషియా జీవితంలో. ఆడెవడో వెళ్ళిపోతున్నాడు రాజు, నీకేమీ అనలేదు, ఆ కుక్క వెళ్ళిపోతుంది. అందుకే చెప్తున్నాను ఈ మాట, ఆ కుక్క వెళ్ళిపోతుంది, నువ్వు ఎందుకు కదిలించడం? నీ మట్టుకు నువ్వు వెళ్ళిపోతే ఏమీ లేదు. వెళ్ళిపోతున్న కుక్క చెవులు పట్టుకొని దాన్ని గిల్లి తోకలాగి ఇలా పీకుతుంటే ముక్క తీస్తుంది. సేమ్ జరిగింది యోషియా జీవితంలో. ఎవరో రాజు వెళ్ళిపోతున్న మీదకి నువ్వెందుకు యుద్ధానికి వెళ్ళాలి? కోరుండి ఎందుకు నువ్వు వెళ్ళాలి? మరణం తెచ్చుకున్నాడమ్మా యోషియా. కాబట్టి ఆరంభం బాగానే ఉంది, కానీ ఈయన అంతం కూడా మరణం భయంకరంగా ముగిసింది. మనందరికీ తెలిసిన ఇస్కరియోతు యోధా. ఇస్కరియోతు యోధా ఎవరు? 12 మంది అపోస్తులలో ఒకడు. 12 మంది ఏర్పాటు చేసుకున్నాడంటే మీరు ఆలోచించండి. ఆ రోజున చాలామంది జనాలు ఉన్నారు, వేలల్లో లక్షల్లో జనాలు ఉంటే దేవుడు యేసుప్రభు ద్వారా ఎంతమందిని ఏర్పాటు చేసుకున్నాడమ్మా? 12 మంది. ఒక వచనం చూపిస్తాను, ఇంకా యోధా గురించి మనకు తెలుసు కనుక. లూకాసు వార్త 6:13 చూడండి, ఒకే వచనం. లూకాసు వార్త 6:13. లూకాసు వార్త 6:13. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తలులు అని పేరు పెట్టెను. వాళ్ళ పేర్లు ఇచ్చాడు కిందన. అందులో 12వ వాడు ఎవరు? ఇస్కరియోతు యోధా. అమ్మ గొప్పోడేనా? చాలా గొప్పోడు. ఎందుకు అంటే ఇస్కరియోతు యోధా కూడా చచ్చిన వాళ్ళని లేపగలడు, రోగాలను స్వస్థపరచగలడు. ఆయన కూడా అపోస్తులు అందరూ చేయగలరు. అంటే అంత గొప్ప ఆధిక్యత దేవుడిచ్చాడు. అలాంటి ఆధిక్యత పొందుకున్నటువంటి అపోస్తులుడిగా పిలువబడిన ఇస్కరియోతు యోధా యేసుప్రభుని 30 వెండి నాణాలకి ఏం చేశాడు అంటే అంతం ద్రోహిగా మిగిలిపోయాడు. అందుకే ఇస్కరియోతు యోధా ముందు ఏం పెడతారు పేరు? ద్రోహి అగు ఇస్కరియోతు
యోధా ఏం చేసుకున్నాడు? వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నాడు. పేగులు పడి కింద పేగులు బయటకు వచ్చేసాయి. బస్సు ఎక్కినప్పుడు చూస్తాం, బస్సు తొక్కేస్తే పేగులు బయటకు వచ్చినట్టు కొంతమందిని, భయంకరంగా ఉంటుంది. అలాంటి చావు చచ్చాడు. ఎవరు? యోధ. పేగులే బయటకు వచ్చేసాయి. పేగులు బయటకు వచ్చినంత భయంకరమైన చావు చచ్చాడు. అంటే యోధాకి దేవుడు ఏం చూడండి, ఆరంభం ఎంత గొప్ప అపోస్తలుడిగా ఉన్నాడు, కానీ అంత్యకాలంలో భ్రష్టత్వంలోకి మారిపోయాడు యోధ, ఇస్కరియోతు యోధ. అందుకే అపోస్తలుడిగా ఉన్న తన ఆధిక్యతను కోల్పోయి, శిష్యుడిగా తన ఆధిక్యతను కోల్పోయి, ఆఖరికి ద్రోహిగా ఆత్మహత్య చేసుకున్నాడు, చచ్చాడు. చివరగా దేమ మనందరికీ పరిచయం. ఈ దేమ ఎవరితో పరిచయం? ఎవరితో పనిచేసేవాడు? అపోస్తలుడైన పౌలు గారితో పనిచేసేవాడు. అపోస్తలుడైన పౌలు ఎంత గొప్పవాడో మీకు తెలుసు. అలాంటి సువార్థికుడు మనం చూడలేం భూమి మీద. యేసు ప్రభు తర్వాత అంత గొప్పగా వాక్యం ప్రకటించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు గ్రంథంలో అంటే అది పౌలు గారే. నిజం. యేసు ప్రభు తర్వాత అంత గొప్పగా వాక్యం ప్రకటించిన వారు అపోస్తలుడైన పౌలు. అలాంటి పౌలు ఫ్రెండ్ అయితే ఎంత గొప్పగా ఉంటుంది. మనం పౌలు గారు నాకు స్నేహితుడు అంటే ఎంత గొప్పోడు. పౌలు గారు ఫ్రెండా మీరు అని అంటారు కొంతమంది గొప్ప వాళ్ళని చూసి. పౌలు గారితో తిరిగి పరిచయం చేశాడు, పౌలు గారితో వాకించి కలిసి చెప్పాడు అంటే దేమాకి ఎంత గొప్ప ఆధిక్యత కలిగిన వాడు. కానీ 2 తిమోతి 4:10లో దేమా గురించి రాయబడిన మాట మీరు చూడండి. 2 తిమోతి 4:10లో దేమా ఇహలోకమును ప్రేమించి లేదా స్నేహించి నన్ను విడిచిపెట్టి తెస్సలోనికకు వెళ్ళాను. పౌలు గారు బాధతో రాశాడండి, ఏడుస్తూ. ఇప్పుడు నాతో ఆత్మీయంగా ఉన్న వాళ్ళు ఎవరైనా దూరం అయితే నాకు బాధ కలుగుతుంది, నిజంగా బాధ కలుగుతుంది. అరే ఎంత బాగా ఉన్నాడు, ఒకవేళ ప్రాణం పోయినా ఏడుస్తాను. నాతో బాగా ఉన్న వాళ్ళ వ్యక్తులు, ఎవరు దగ్గరగా ఉన్న వ్యక్తులు ఉంటారు నాకు ఎవరైతే బాగా దగ్గరగా నా సువార్త పనిలో నాతో పనిచేస్తూ నాతో కలిసి ఉంటూ ఎక్కువ కాలం నేను వాళ్ళతో గడుపుతూ ఉంటే ఆ వ్యక్తి నాకు దూరం అయితే నాకు ఏడుపు వస్తుంది, ఖచ్చితంగా ఏడుపు వస్తుంది, ఖచ్చితంగా బాధపడతాం. ఇప్పుడు పౌలు గారి బాధ ఏంటంటే దేమ వెళ్ళిపోయాడు, నాతో కలిసి పనిచేశాడు. అలాంటి దేమ అందరిలో, అందుకే మరి రాశాను అక్కడ, ఆరంభం జతపనివాడు, అంతమేమో లోకాశలను ఏం చేశాడు? ప్రేమించాడు. లోకాన్ని చూశాడు, లోకం నచ్చింది. ఆ లోకం నచ్చి పౌలు గారితో ఉండకుండా దూరంగా వెళ్ళిపోయాడండి. కొలొస్సీ పత్రిక చదివినా, ఫిలోమోను పత్రిక చదివినా అందులో దేమ గురించి రాయబడిన రాసులుంటాయి. దేమ అపోస్తలుడైన పౌలు యొక్క జతపనివాడు. పౌలు గారితో పనిచేశాడంటే ఈరోజు పౌలు గారి గురించి చెప్పుకుంటే మనకు సంతోషం కలుగుతుంది. అలాంటి పౌలుతో పనిచేశాడంటే మీరు ఆలోచించాలి, పౌలుతో పనిచేశాడంటే అంత గొప్ప ఆధిక్యత. కాబట్టి ఈరోజు దేమా జీవితం కూడా ఆరంభం గొప్పగా ప్రారంభించాడు, అంత్యకాలంలో భ్రష్టుడిగా మిగిలిపోయాడు. ఈరోజు ఇక్కడ అడుగుతున్నాను ఈ ప్రశ్న, నా పరిస్థితి ఎలా ఉంది? ప్రారంభము గొప్పగా ఉండుట మంచిదే, కానీ ముగింపు అంతకన్నా ఎలా ఉండాలి? అది నేర్చుకుందామమ్మా. నాతో పాటు మీరు అందరూ కూడా. నా ప్రారంభం ఎంత గొప్పగా, నేను 2016లో ప్రారంభించిన బాప్తిజం తీసుకొని, జనవరి 31 నా బాప్తిజం డేటు 2016 జనవరి 31. 2016 సుమారుగా 10 సంవత్సరాలు అవుతుందమ్మా. 2026 ఈ 10 సంవత్సరాల జీవితంలో నా కెరియర్ చూసుకుంటాను, నేను నా గ్రాఫ్ చూసుకుంటాను. 10 సంవత్సరాల్లో నా క్రైస్తవ జీవితంలో నేను ఎలా ఉన్నాను, నేను ఎదిగానా తగ్గిపోయానా, ఆత్మీయ స్థితిలో ఎదిగానా దిగజారిపోయానా చెక్ చేసుకుంటాను. ఎందుకు అంటే దిగజారిపోతే ఆ జీవితానికి అర్థం లేదు. నా ప్రారంభం గొప్పగా ప్రారంభించాను 2016లో, మరి 2026లో అంతకన్నా ఎక్కువ ఉండాలి కదా. ఇప్పుడు ఆ రోజు అక్కడెక్కడో మూలన కూర్చునేవాడిని, అక్కడెక్కడో భయం నాకు. సేవకుడు ఇక్కడ వాక్యం చెప్తుంటే అట్నుంచి అట్టే వెళ్ళిపోయేవాడిని కనబడకుండా, అంత భయం. ఏమడుగుతారో ప్రశ్నలని గ్రంథంలోంచి, ఎక్కడ సేవకుడు ఏది అడుగుతాడని భయం. 2016లో అక్కడున్నాను, 2026లో ఇక్కడున్నాను. అంటే దేవుడు ఎంత ఆత్మీయ స్థితిలో ఎంతగా ఎదిగిదల దయచేశాడో మీరు ఆలోచించాలి మనందరం. అలా మీలో కూడా చాలామంది భక్తి జీవితంలో ఎదిగిన వాళ్ళు ఉన్నారు, విశ్వాసంలో ఎదిగిన వాళ్ళు ఉన్నారు. ఒకటే, ఆరంభం ఎంత గొప్పగా ప్రారంభిస్తావో నా ముగింపు కూడా, నా మరణం కూడా అంత గొప్పగా ఉండాలి. నేను చనిపోయేటప్పటికి కూడా నా విశ్వాసంలో నేను అంత ఎత్తుగా ఉండాలి, నా ఆత్మీయ స్థితిలో అంత బలంగా ఉండాలి. అలా ఉండి నేను చనిపోవాలి. అంతేగాని ఆడేంట్రా ప్రారంభం బాగానే ఉంది, చావు అంటే ముగింపు అంత బాగోలేదని మన గురించి ఎవరు మాట్లాడకూడదు. నీ జీవితం, నీ క్రైస్తవ జీవితం అంత గొప్పగా ఘనంగా ఉండాలి. ఎందుకు అంటే ప్రసంగి గ్రంథం 7:8 మీరు చూడండి. చివరిగా ప్రసంగి 7:8లో కార్య ఆరంభము కంటే, మీరే చెప్తారు, కార్య అంతము అంటే ఆరంభం కంటే ఏది మేలు? అంతం మేలు. నువ్వు ఆరంభం ఎలా చేసావో పక్కన పెట్టు, కానీ నీ ముగింపు మాత్రం బాగుండాలి. నీ ముగింపు జీవితం బాగుండాలి. నువ్వు చనిపోయేసరికి నిజంగా దేవుని నమ్ముకున్న బిడ్డలు ఎలా ఉంటారా అని ఎదుటివాడు చూసి చనిపోవాలి. అంత గొప్ప సాక్ష్యము కలిగి, అంత మంచి జీవితం కలిగి చనిపోవాలి. అంతే, ఆరంభం కంటే అంతం అంత గొప్పగా ఉండాలి.
కానీ సౌలు జీవితం చూసినా, సొలొమోన్ అయినా, ఆసా అయినా, ఉజ్జియా అయినా, యోషియా అయినా, ఇస్కరేతు యోధ అయినా, దేమ అయినా, మనందరికీ బాగా తెలిసిన సంసోన్ అయినా, వారి జీవితాల ప్రారంభం అయితే బాగున్నాయి కానీ ముగింపులు బాగోలేదు. కాబట్టి ఈ పాఠాన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి? ఆరంభం మంచిదే, బాగానే ఉంది. అయితే ముగింపు కూడా ఎలా ఉండాలి? ఘనంగా ఉండాలి. ఈరోజు బాప్తిజం తీసుకుంటే సుమారు 7 తీసుకుంటున్నారు బాప్తిస్మం. వాళ్ళ ప్రారంభం ఘనంగా ఉంది, వాళ్ళ జీవితాల ముగింపు కూడా ఘనంగా ఉండాలని దేవునికి కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు అధ్యక్షుల వారికి అప్పగిస్తున్నాను.